తెలంగాణ రాష్ట్రానికి భారీ పెట్టుబడులపై తెలంగాణ సర్కార్ ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగానే ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం దావోస్లో పర్యటించనుంది. అక్కడ జరిగే ప్రపంచ ఆర్థిక సదస్సుకు హాజరు కానుంది. ఇవాళ నుంచి ఈ నెల 22 వరకు దావోస్లో జరిగే ప్రపంచ ఆర్థిక ఫోరం సదస్సులో పాల్గొనుంది. గతంలో సుమారు 40,000 కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చిన కారణంగా ఈసారి మరింత ఎక్కువ పెట్టుబడులు తీసుకురావాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. అలాగే హైదరాబాద్ను ఫ్యూచర్ సిటీగా దృష్టి పెట్టడంతో పాటుగా కొత్తగా తీసుకొచ్చే క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీని సదస్సులో రాష్ట్ర ప్రతినిధి బృందం సదస్సులో వివరించింది. దీనిపై మరింత తాజా సమాచారం మా కరస్పాండెంట్ రాజు ఫోన్ లైన్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాజు, ఇవాళ నుంచి ఈ నెల 24వ తేదీ వరకు దావోస్ లో జరిగేటటువంటి వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు భాగం కానున్నారు. ప్రధానంగా అటు తెలంగాణ, ఏపీ లో భారీ పెట్టుబడుల లక్ష్యంగా ఈ యొక్క పర్యటన చేస్తా ఉన్నారు. ముఖ్యంగా హైదరాబాద్ కు సంబంధించి బ్రాండ్ ఇమేజ్ ను, అలాగే పోర్ట్ సిటీని నిర్మించే తలపెట్టినటువంటి రాష్ట్ర ప్రభుత్వం దానికి సంబంధించి కూడా ప్రణాళికను రూపొందిస్తా ఉంది. అందులో భాగంగానే వివిధ కంపెనీలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడులు పెట్టేందుకు కల్పిస్తున్నటువంటి ప్రోత్సాహకాలను కూడా వివరించేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రధానంగా ఇప్పటికే సింగపూర్ పర్యటన విజయవంతం కావడంతో అటు దావోస్ పర్యటన మీద భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలో దాదాపుగా గత ఏడాది 40,232 కోట్ల ఎంఓయూలు రేవంత్ రెడ్డి బృందం దావోస్ లో పర్యటించి ఈ యొక్క ఎంఓయూలు కుదుర్చుకుంది. ఈ నేపథ్యంలో అయితే ఈసారి జరగబోయేటటువంటి వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో మరిన్ని పెట్టుబడులు ఆకర్షించే విధంగా కూడా దాదాపు 50,000 నుంచి 60,000 పెట్టుబడులను ఆకర్షించే విధంగా కూడా ఈ యొక్క పర్యటన ఉండనున్నట్లయితే భావిస్తా ఉంది ప్రభుత్వం. ఈ నేపథ్యంలోనే అయితే అటు పోర్ట్ సిటీని నిర్మించే తలపెట్టినటువంటి రాష్ట్ర ప్రభుత్వం అక్కడ భారీ పెట్టుబడులు పెట్టేందుకు కూడా ఆకర్షిస్తా ఉంది. అందులో భాగంగానే అటు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ, వాటితో పాటు కానీ స్పోర్ట్స్ యూనివర్సిటీ, ఇటువంటి నూతనమైనటువంటి ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక లక్ష్యంతో, అలాగే ఉద్యోగాల కల్పనతో రాష్ట్ర ప్రభుత్వం కల్పించాలనేటటువంటి ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క దావోస్ పర్యటన చేపడతా ఉంది. ఇందులో ప్రధానంగా వివిధ అంతర్జాతీయ పారిశ్రామిక వ్యాపార కంపెనీల దిగ్గజ ప్రముఖులతో కూడా భేటీ అయ్యి తెలంగాణలో ఉన్నటువంటి పెట్టుబడులకు అనుకూలంగా ఉన్నటువంటి వాతావరణం, వాటితో పాటుగానే ఇక్కడ ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి